చెప్తున్నాను, ఆన్ రికార్డే చెప్తున్నాను. ఒక పార్టీలుగా మారిపోయిన ఈ దశలో ఇవాళ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? దానికి ఒకళ్ళు కారణం కాకపోవచ్చు, శాలిని గారు ఏం కారణం కాకపోవచ్చు. సో నేను ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళకుండా శేషుతో ఉన్న ఒక చిన్న సాన్నిధ్యం వల్ల మోహన్ తలారి గారు రాసిన డ్రాఫ్ట్ అనండి, ఫైనల్ అనండి, ఒకసారి చూసేటువంటి అవకాశం అనేది నాకు వచ్చింది. కానీ ఏదో 47, 50 జనరల్గా ఉన్నా కనుక కొద్దిపాటి చిన్నపాటి మా చాలస్తాలు మాకు మా స్కూల్ ఆఫ్ మా ట్రైనింగ్ వ్యవహారం ఇవన్నీ ఉంటాయి కదా. ఏదో చిన్నపాటి మార్పులు చేర్పులు నాకు తోచినవి చెప్పాను. అల్టిమేట్గా మోహన్ తలారి వాటిని ఎంత పాజిటివ్గా తీసుకున్నారంటే నాకు మళ్ళీ భయమే. ఇంకెవరన్నా అయితే ఏమంటారా అని ఒక చిన్న బెంగ ఉండేది. కానీ మోహన్ తలారి చాలా ప్రెజెంట్గా దాన్ని తీసుకున్నారు, వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేశారు. సో దట్ ఒక 2% ఆ స్క్రిప్ట్ రీడబిలిటీ పెరిగినా కూడా అల్టిమేట్గా నేను ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది అంటే, ఒక వర్క్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎండ్ రిజల్ట్స్ అన్నీ కూడా ఫైనల్గా రీడర్కి దాని ఫుల్ఫిల్ కావాలి, అది నిలబడాలి. ఆ వర్క్ దా వంతులో మనం ఏం చేయగలుగుతాము అన్న ఒక చిన్నపాటి దీంతో మనసు పెట్టి చేశాను. అది అల్టిమేట్గా ఇంకోటి ఏంటంటే, చదువుతుంటే మీరు చెప్తే నమ్మరు, ఆ రజనీకాంత్ సినిమా ఏదో చంద్రముఖిలో చదువుతుంటే నేను చంద్రముఖిని అయిపోతున్నా. మీకు అర్థం చేసుకోండి. అంటే రెండు విషయాలు ఇక్కడ. అంబేద్కర్ ఎంత ఆర్గ్యుమెంట్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అని చెప్పడం ఒకటి, అరే ఇంత దారుణమా, అరే ఇంత అన్యాయమా అని అనిపించడము. ఆ అంబేద్కర్ బలంగా చెప్పిన ఒక విషయాన్ని అంతే బలంగా మోహన్ తలారి తీసుకురావటం అనేది నిజంగా చాలా అప్రిషియబుల్ థింగ్ అని చెప్పి నేను అనుకుంటూ, ఇవాళ ఇంకొక విషయం, 2 విషయాలు చెప్పి ముగిస్తా అధ్యక్షుల వారు. ఇవాళ బ్రాహ్మణీయవాదం అంటారు, బ్రాహ్మణీయ భావజాలం అంటారు, అని నాకు తెలియదు. నేను చాలా ఐఎమ్ టోటల్లీ ఇగ్నోరెంట్. ఏదో కులం తెచ్చింది నాకు బ్రాహ్మణీయ ఇది ఏంటో నాకు అర్థం కాదు. ఏ బ్రాహ్మణుడు, ఇప్పుడు నేను బ్రాహ్మణులంతా కూడా మా కృష్ణ గారు ఉన్నాళ్ళండి, మీలో ఏ ఒక్కళ్ళైనా కాస్త ఇట్లా ఆలోచిస్తారు. ఇవాళ బ్రాహ్మణులంతా అడుక్కు తినేవాళ్ళే, న్యాయవారమే, పెద్ద ఇదేమి లేదు. ఇవాళ బ్రాహ్మణులు నిజంగా చాలా అస్పృశ్యులు. ఇవాళ బ్రాహ్మణుల్లో అస్పృశ్య ఏదో రకం రూపంలో కొనసాగుతోంది. నన్ను ఎవరు ఒక మీటింగ్కి పిలవకపోవచ్చు, అంటే నన్నంటే నేను కాదు, పరమైన ప్రాంతాల వారి అస్పృశ్యత ఒకటి ఉంది, తెలియట్లా. కులం గురించి మాట్లాడుతున్నారు, ప్రాంతాల వారి అస్పృశ్యత. నావుడిగాడు రెండింటికి చెడ్డ రేవడైపోయాడు. ఇవన్నీ ఉన్నాయి. అల్టిమేట్గా రూరల్ సెట్టింగ్లో ఒక ఇన్హెరెంట్గా ఒకటి జరుగుతుంది మార్పు. ఇవాళ బ్రాహ్మణీయము ఇవన్నీ కాకుండా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ మీకు అంటే సుకాళ్ళు దళితులు అంటున్న వాళ్ళకి గమనించాల్సింది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి, నాకున్న కొద్దిపాటి ఇగ్నోరెన్స్తో మాట్లాడుతున్నాను, గ్రామీణ ప్రాంతాల నుంచి రెడ్లు కావచ్చు, కమ్మవారు కావచ్చు, భూస్వామ్య వర్గాలు వచ్చేస్తున్నారు సిటీలకి. అక్కడ మిగులుతోంది ఎవరయ్యా అంటే బీసీ సెక్షన్స్ మిగులుతున్నారు. బీసీ సెక్షన్స్ ఆర్థికంగా బలపడుతున్నారు. పాజిటివ్గానే చెప్తాను, నేను ఎవరి పట్ల నాకు ద్వేషమేమీ లేదు. అంటే రేపు దళితులకి నేరుగా కన్ఫ్రంటేషన్ ఎవరితో వస్తుంది అంటే బీసీ సెక్షన్స్తో వస్తుంది అని నేను అనుకుంటున్నా. కాదు మీకు తెలియదులేండి అన్నా కూడా నేనేమి, అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, చాప కింద నీరులాగా వస్తున్నటువంటి ఈ మార్పుల్ని దయచేసి గమనంలో పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఈ పుస్తకము చదవాల్సింది దళితులు కాదు, దళితులు ఆల్రెడీ విక్టిమ్స్, బాధితులు. అగ్రకులాలు అనబడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చదివినప్పుడు
పైవాడు కదా, వాడు మారాలి కదా. నిన్ను నిన్ను బాధ పెడుతున్నవాడు వాడైనప్పుడు వాడి యాటిట్యూడ్ మారాలంటే వాడికి పుస్తకం చేర్చాలి. దళితులు కొనటం కాదు, దళితులు ఎంత కొనద్దని కాదు, దళితులు ఎంతగా కొంటున్నారో. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మళ్ళీ మార్కెటింగ్ అనుకోకండి. ఈచ్ పర్సన్ ఒక 5 కాపీలు కొనండి. సిన్సియర్గా చెప్తున్నాను, సిన్సియర్గా అప్పీల్ చేస్తున్నాను. ఆ 5 కాపీలు మీరు ఒకటి ఉంచుకోండి. ఒక 4 కులాలను ఐడెంటిఫై చేసుకుని ఆ 4 కులాల వాళ్ళకి ఇవ్వండి. ఒక బ్రాహ్మణ, ఒక క్షత్రియ, ఒక వైశ్య, అన్న చదువు అన్నా అని. మీరు ఒక టీచర్గా ఉన్నారనుకోండి, అక్కడ పెట్టండి, ఒక వక్తృత్వ పోటీ పెట్టండి. హెడ్ మాస్టర్ని అడిగి ప్రభుత్వ పాఠశాలలో కులం గురించి నా అభిప్రాయము అని మాట్లాడమనండి. 5 నిమిషాలు మాట్లాడమనండి పిల్లలు చేత. వాళ్ళల్లో బాగా మాట్లాడిన వాడికి ఆ పుస్తకం ఒకటి ప్రెజెంట్ చేయండి. ఇంకా రకరకాల ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం.